రేవంత్ను ఒక విషయంలో అభినందించాలి, ఒక విషయంలో అయ్యో అనుకోవాలి. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి బోల్డ్ అని హామీలు ఇచ్చేశాడు. వాటిని ఎగ్గొట్టేటప్పుడు సాధారణంగా ఎవరో కింద నాయకులతో చెప్పించి వదిలేయకుండా తనే స్వయంగా రోడ్డు మీదకి వస్తాడు, తనే మాట్లాడతాడు. అందులో ఒకటి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి చివరికి ఒక ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది ఇస్తా అది 12,000కి పరిమితం చేశారు. కాబట్టి దానికి ఆయనే మళ్ళీ ఇంకొకటి అందరికీ ఇచ్చినటువంటి దాన్ని తీసేసి కొందరికే పరిమితం చేసి దానికి పంటలు పండించే వాళ్ళకి మాత్రమే అని చెప్పుకురావడం. దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ తప్పుపడుతోంది, నిలదీస్తోంది, పోరాడుతోంది. భారతీయ జనతా పార్టీ తప్పుపడుతోంది, నిలదీస్తోంది, పోరాడతానంటుంది. కాకపోతే ఈలోపు అకస్మాత్తుగా వేరే ఉద్యమం రంగంలోకి వచ్చింది. తద్వారా డైవర్షన్ అయిపోతుంది. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ దండోరా 2 లక్షల డప్పులు ఉద్యమం జరగబోతుంది. కాబట్టి ఇష్యూ అటువైపుకి చర్చకి వెళ్ళే అవకాశం ఉంటుంది.